2015 మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి అమ్ముడు పోయిందన్న. ఈ బండి గురించి ఒక కాల్ చేయకూరి. కొత్త గ్లాస్. నేను 4 రోజుల కింద వీడియో పెట్టిన, 4-5 రోజుల కింద వీడియో పెట్టిన. 2 బండ్లు కలిపి పెట్టింటిని, అలా చూపించిన. సారీ, దీనికే సపరేట్ పెట్టిన. టైర్ ఓకే, ఈ ఒరిజినల్ గ్లాస్. అయితే బండి రాగానే నేను వీడియో పెట్టింది దీన్ని, మళ్ళీ పెట్టలే వీడియో. అయితే దాని మీదనే వీళ్ళకు నచ్చింది, అది చూసుకురు. ఈ బండి అమ్ముడు పోయింది, 2015 మోడల్. నేను ఫుల్ మ్యాట్ ఇచ్చేస్తాను, సీట్లు ఇచ్చేస్తాను, స్టీరింగ్ కవర్. 2,10,270 రీడింగ్ వచ్చేసి. అది కూడా రన్నింగ్ లేదు, ఓకే ఉంది. క్యాబిన్ అయితే ఒరిజినల్, ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ లేదు. ముందట ఓన్లీలో ఖాళీ మడిగట్లు మాత్రమే రస్ట్ వస్తే ఇక్కడ వెల్డింగ్ చేయించింది తప్ప బండి మొత్తం ఒరిజినల్ క్యాబిన్ అది. కమాన్ పట్టిల్, పవర్ స్టీరింగ్, టాటా బ్యాటరీ ఉంది. ఇంకా కూడా కమాన్ పట్టిల్ ఓకే. టైర్ వచ్చేసి ఒక 30% ఉంటుంది వెనకాలది. ముందు టైర్ ఓకే, వేసుకోవాల్సిన అవసరం లేదు, బాగానే ఉన్నాయి అవి. అయితే ఈ బాడీ దోస్త్ ప్లస్ బాడీది. అయితే ఆ బాడీ దానికి తీసేసి, ఈ బాడీ తీసేసి దీనికి వేసినాం. ఆ దోస్త్ ప్లస్కు కొత్త బాడీ కట్టించేసినాం. దీనికి జాలి బాడీ ఉండే, అది తీసేసిన. వచ్చేసి నంబర్ ముందటి సేమ్ ఉంటాయి టైర్లు, వెనకాల సేమ్ 25-30% ఉంటాయి. బి ఒరిజినల్ గ్లాస్, ఒరిజినల్ డోర్. ఇక్కడ కూడా కొంచెం ఫస్ట్ అయితే గ్యాస్ వెల్డింగ్ చేయించిన. బండి మొత్తం ఒరిజినల్ క్యాబినెట్. వీల్పాన్ ఒక్కటే ఉంది, రాకీ లేదు, బండికి స్టెప్నీ లేదు. స్టెయిన్లెస్ బండి. ఓకే, నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్, మాది కామారెడ్డి జిల్లా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 13/4/2025 ఆదివారం ఈ వీడియో వేస్తున్నా. సమయం వచ్చేసి 2:20 అందాల మధ్యాహ్నం పూట. ఈ బండి మోడల్ వచ్చేసి 2015 మోడల్. ఈ బండి అమ్ముడు పోయిందన్న, దీని గురించి వాళ్ళు కాల్ చేయకూరి. నేను ఈ బండి రాంగనీడ పెట్టగానే వీడియో పెట్టిన. వాళ్ళకు బండి చూసుకొని వాళ్ళకు బండి నచ్చింది. నేను వేరే ఆ దోస్త్ ప్లస్ బాడీ ఉండే, దాన్ని తీసి దీనికి వేసిన. దీని జాలి బాడీ ఉంటే దీన్ని తీసి స్క్రాప్గా పడేసినాం. ఆ దోస్త్ ప్లస్ పాత బాడీ దీనికి వేసినాం, దానికి కొత్త బాడీ వేసినాం, దాన్ని దీనికి వేసినాం. వాళ్ళకు బండి నచ్చింది, వాళ్ళకు బండి ఓకే అయిపోయింది. ఈ బండి అమ్ముడు పోయింది. దీని గురించి వాళ్ళు కాల్ చేయకూడదు, ఎందుకంటే ఇది నేను హైటెక్ వాడేసినాక వీడియో పెట్టలేదు కాబట్టి చాలామంది కాల్ చేస్తారని నా ఉద్దేశంలో చెప్తున్నా. అయితే ఈ బండి అమ్ముడు పోయింది అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏ ఊరు, ఏం పేరు? నాది గుడిగారపల్లి, నా పేరు రాజు, కోయర్ మండల్, సంగారెడ్డి. అయితే గొట్టిగారిపల్లె విలేజ్, కోయర్ మండల్, అదేనా?
కోయిర్ మండల్ సంగారెడ్డి జిల్లా. అన్న పేరు రాజు, నీ పేరే? లక్ష్మణ. మీరెవరు? ఇద్దరు ఒకటే ఊరా? అయితే బండి నచ్చిందా అన్న? ట్రయల్ కొట్టుకురా? నేను మీరు వచ్చి బండి చూసుకున్నాను, నేను లేనా? ఇయ్యాలనే కనమాట నేను నీకు బండికి. నేను ఏదైతే చేసిస్తా అని చెప్పి నువ్వు సేమ్ చేసి ఇచ్చిన, ఏమన్నా చేంజ్ ఉందా? ఏం లేదా? నీకు రూప్ వేసి ఇచ్చేస్తానా? సేమ్ ఇక మేము ఎట్లా ఇస్తామో అట్లా ఇచ్చేస్తానా? నీకు ఆ మడిగాడు కూడా నేను చేస్తా అని చెప్పలే, ఫీడ్బ్యాక్ చేసి ఇచ్చేసిన. ఒకవేళ వీలైతే దాన్ని కూడా లప్పం పెట్టి నీకు పంపిస్తా ఏర్పడుతుంటా. ఓకేనా? ఎవరైనా లప్పం కంపల్సరీ పెడతారు. ఇప్పుడు వెల్డింగ్ చెప్పినప్పుడు లప్పం పెట్టకపోతే అది వేస్ట్. చాలా మంది ఏమన్నా డెంటింగ్ పెయింటింగ్ అంత లప్పం నిండా పెట్టారు అనుకుంటారు. పెయింటింగ్ ఏమన్నా కలర్ పడ్డదా అన్న దీనికి? క్యాబిన్కు ఓన్లీ ముందట వెళ్ళదు తప్ప ఇది మొత్తం ఇగో ఒరిజినల్ పెయింట్. బండి ఓకే కదన్న? ఇగో బండి కొంటారు కదన్న. ఇప్పుడు 3-4 లక్షల బండి కొన్నప్పుడు పోయినాక ఒక 3-4 వేలు చదువుకోనే కంపల్సరీ. ఇప్పుడు మరి తెచ్చినాడు ఇట్లుందా బండి? నువ్వు చూసుకున్నావుగా ఉందా? మేము ఎంత కష్టపడ్డాం. ఇప్పటికి మీరు వచ్చి 3 గంటలు అవుతుంది, అయినా మాకు ఇంకా పైన మీలో కూర్చున్న పెట్టి మేము పని చేపించుకొచ్చిన. రేడియం అయినా రాక లేట్ అయిపోయింది నాకు. సరేనా? నాకు ఎంత అమౌంట్ ఇచ్చిర్రే? నేను 2,50,000 ఇచ్చిన. 2,50,000 నాకు అడ్వాన్స్ 50,000 కొట్టిండు మొన్న. అయితే ఈరోజు 2 లక్షలు ఫోన్పేనేమో 70,000 ఇచ్చిండు, వేసిండు. 1,30,000 క్యాష్ ఇచ్చిండు. మొత్తం నాకు 2,50,000 ముట్టినాయి. మిగతా అమౌంట్ 15 రోజులలో నాకు ఇచ్చేసాను. నీకు నేను మంగళవారం నాడు సీసీ కొట్టిచ్చేస్తా సంగారెడ్డి. ఇప్పుడు ట్యాక్సీ ఆయన్నే నాకు ఎవరైతే కస్టమర్ అమ్మిండు ఆయన ట్యాక్సీ కట్టి ఎల్లుండి కొట్టిస్తాడు. ఇప్పుడు మీరు పోయే దారిలో కూడా వాళ్ళని ఆపితే చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 రోజులు ట్యాక్సీ లేదు, రేపు కట్టేస్తాడు ఆయన కడితేనే స్లాట్ బుక్ అవుతుంది. దీని మీద ఛానల్ పెండింగ్ ఛానల్ పోలీస్ ఛానల్ ఉన్నాయన్నాడు, ఆయనే కట్టి సీసీ కొట్టేస్తారని. పోయేటప్పుడు జాగ్రత్త చూసుకొని